హలో నమస్తే. నేను అశోక్. ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఒక్కొక్క రోజు చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో తంబాలపల్లె టీడీపీ ఇన్ఛార్జ్‌గా ఉన్నటువంటి జనార్దన్ రావు కావచ్చు, అలాగే ఆయనకి సంబంధించిన సన్నిహితులుగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి కావచ్చు, అలాగే ఆయన సోదరుడు అద్దేపల్లికి సంబంధించినటువంటి వీళ్ళందరికీ సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. దీని వెనకాల ఏదో కుట్ర జరిగింది. అసలు దీని వెనకాల మొత్తం కూడా వైసీపీ నేతల హస్తం ఉందంటూ కూడా టీడీపీ మీడియా అయితే పెద్దగా ప్రొజెక్షన్ చేస్తుంది. అయితే నిన్న సిట్ దీనికి సంబంధించి ఒక వివరణ కూడా తీసుకుంటూ వస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 11 మందిని కూడా అరెస్ట్ చేస్తూ వచ్చారు. దాంట్లో ప్రధానంగా ఏ1, ఏ2గా ఉన్నటువంటి నిందితులు కూడా నిన్న మరొక మారు స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇది జోగి రమేష్ చెప్తేనే మేము చేశాము. ఎక్కువ డబ్బులొస్తాయని చెప్పేసి ఆశపడి జోగి రమేష్ మాకు సమాచారం ఇచ్చాడు. ఇలా తయారు చేయండి. దానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, దానికి సంబంధించిన ఖర్చులన్నింటినీ కూడా నేనే పెట్టుకుంటాను. సో, మీరు దానికి సంబంధించి ₹3,00,00,000 మీకు మొదటగా నేను పంపిస్తున్నానని చెప్పేసి జోగి రమేష్ చెప్పాడు. కాబట్టే మేము ఇదంతా కూడా చేశాము. అప్పటికే మేము టీడీపీ పార్టీ ఇక్కడ కూటమి అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ పార్టీయే చేస్తే పెద్దగా అనుమానాలు రావు. బయటకొచ్చే అవకాశం కూడా ఉండదు కాబట్టి జోగి రమేష్ మాటలు విని మేము ఇది చేశామని చెప్పేసేసి కూడా జనార్దన్ రావు తన స్టేట్మెంట్‌లో మరొకసారి కన్ఫర్మ్ చేస్తూ వచ్చాడు. ఇంతకుముందే ఆల్రెడీ ఒకసారి ఆయన వీడియో ఫుటేజ్ ద్వారా రికార్డ్ చేసి ఆ వీడియోని బయటికి రిలీజ్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత జోగి రమేష్ మాత్రం దీన్ని ఖండిస్తూ వస్తున్నాడు. జోగి రమేష్ దీని మీద సీబీఐ విచారణ జరిపించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ముక్త కంఠంతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పటికి కూడా ప్రస్తుతం దీన్ని సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఈ విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో నాకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన టీం మీద నమ్మకం లేదు కాబట్టి దీన్ని సీబీఐకి ఇవ్వండి. సీబీఐకి అప్పగిస్తే ఒకవేళ నేను తప్పు చేశానని చెప్పేసి మీరు ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా నేను దీనికి సంబంధించి మీరు నిందితుడిగా నన్ను భావించగలిగితే ఖచ్చితంగా ఎలాంటి శిక్ష వేసినా కూడా నేను దాన్ని స్వీకరిస్తానంటూ కూడా జోగి రమేష్ చెప్తున్నారు. అంతేకాదు ఇటీవల జోగి రమేష్ తన కుటుంబంతో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాడు. అక్కడ అమ్మవారికి పూజలు చేయించి బయటకు వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. నేను నా కుటుంబం అంతా కూడా ఈ నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి మా పాత్ర లేదని చెప్పేసేసి అమ్మవారి సాక్షిగా నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నానంటూ కూడా ఆలయంలో ప్రమాణం చేశాడు. మీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే నారా లోకేష్ కావచ్చు వచ్చి ప్రమాణం చేయాలి. ఇది కక్షపూరితంగా, కుట్రపూరితంగా నన్ను ఇరికించడం కోసం చేస్తున్నటువంటి కేసు అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. సరే, జనార్దన్ రావు ఏం చెప్పాడు, జోగి రమేష్ ఏం చెప్పాడు అనేటువంటి అంశాలన్నింటినీ పక్కన పెట్టేస్తే ఒకసారి ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటనేది కూడా ఒకసారి మనం రివైండ్ చేసుకుందాం. తంబాలపల్లెలో జరిగినటువంటి నకిలీ మద్యం వ్యవహారం అంతా కూడా అక్కడి నుంచి ఒక యూనిట్ ద్వారా తయారవుతూ వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఒక పెద్ద గోడౌన్‌లో ఆ స్టోరేజ్‌ని కూడా చేస్తూ వచ్చారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన స్పిరిట్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఇథనాల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా కొంతమంది వ్యక్తులందరూ కూడా సేకరిస్తూ వచ్చారు. ఇంత పెద్ద ఎత్తున సంవత్సరాల నుంచి దీనికి సంబంధించి నకిలీ మద్యం తయారవుతుంటే ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారు? దాంతో పాటు ఎక్కడో తంబాలపల్లె రాయలసీమలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ఈ నకిలీ మద్యము ఎందుకు కోస్తాంధ్రలో ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంకెళ్ళింది? సో, ఇంత పెద్ద ఎత్తున ఈ జర్నీ జరుగుతున్నప్పుడు, ట్రావెలింగ్ జరుగుతున్నప్పుడు ఏ అధికారులకి సంబంధం లేకుండా, ఏ అధికారుల ప్రమేయం లేకుండా ఇదంతా కూడా జరుగుతూ ఉంటుందా? దానితో పాటు ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి ఆ మద్యం బాటిల్లు కావచ్చు, వీటన్నిటిని కూడా అమ్మింది టీడీపీకి సంబంధించినటువంటి బార్ షాపుల్లోనూ, వాళ్ళ కనుసన్నల్లో వాన అనుచరులకు సంబంధించినటువంటి బెల్ట్ షాపుల్లోనూ అమ్ముతూ వచ్చారు. సో, ఇంత పెద్ద ఎత్తున ఒక చైన్ ఆఫ్ నెట్వర్క్‌లో ఇంత పెద్ద ఎత్తున ఈ నకిలీ మద్యం అంతా కూడా బెల్ట్ షాపుల్లో, బార్ షాపుల్లో అమ్మారని చెప్పేసి డైరెక్ట్‌గా ఎక్సైజ్ అధికారులే చెప్తున్నప్పుడు, దీనికి సంబంధించి కొన్ని వేల బాటిల్‌ని మేము సీజ్ చేశాము. అంతకుముందు కొన్ని లక్షల బాటిల్ కూడా ఆల్రెడీ మందుబాబులు ఆ మందునంతా కూడా తాగేశారు. తాగేసినప్పటికీ కూడా దీని మీద మేము ఇంకా విచారణ చేస్తున్నాము. నకిలీ మద్యానికి సంబంధించి ఎవరెవరు దీని వెనకాల ఉన్నారని చెప్పేసేసి ఎక్సైజ్ అధికారులు అంత క్లియర్ కట్‌గా చెప్తున్నప్పుడు, డైరెక్ట్‌గా మీకున్నటువంటి టెండర్‌లైనా, మీరు వేసినటువంటి ఈ బెల్ట్ షాపులైనా, మీకు సంబంధించినటువంటి ఈ నకిలీ మద్యాలు, బార్‌లకు సంబంధించి, వైన్ షాపులకి సంబంధించిన లైసెన్స్‌లైనా కూడా ఎవరన్నా బయటకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయా? లేవు గదా! ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి 70% వైన్ షాపులు, బెల్ట్ షాపులు అన్నీ కూడా టీడీపీ నేతలకు సంబంధించినవే. వాళ్ళ అనుచరులకు సంబంధించినవే. ఇవి కాదని చెప్పేసి ప్రూవ్ చేయగలదా రాష్ట్ర ప్రభుత్వము? ఒకవేళ మీరు జోగి రమేష్ దీంట్లో నిందితుడు అని చెప్పేసి మీరు భావించినప్పుడు, జోగి రమేష్ ఈ నకిలీ మద్యం వ్యవహారాల్లో ఆయనే సూత్రధారని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే ఏ1, ఏ2గా ఉన్నటువంటి జనార్దన్ రావు అద్దేపల్లి వాళ్ళ సోదరు చెప్పాడో, సో, దాని ప్రాతిపదికన మీరు కన్ఫర్మ్ చేయగలిగితే, ఒకవేళ అదే నిజమని చెప్పేసి మీరు ప్రూవ్ చేయగలిగితే జోగి రమేష్‌ని అరెస్ట్ చేయండి ఖచ్చితంగా. అరెస్ట్ చేసి విచారణ జరిపించండి. దాంతో పాటు ఈ నకిలీ మద్యం అమ్మినటువంటి ఏవైతే బెల్ట్ షాపులున్నాయో, ఏవైతే వైన్ షాపులున్నాయో, ఏవైతే బార్ షాపులున్నాయో వీళ్ళందరూ కూడా
ఐ మీన్ మీ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అనుచరులు, మీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. తయారు చేయడం ఒక్కటే కాదు, దాన్ని అమ్మడం కూడా పెద్ద నేరము. దాన్ని అమ్మకాలు జరిగినటువంటి వైన్ షాపులు, బార్ షాపులు ఆ యజమానులు కూడా పెద్ద తప్పు. సో వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇంకొకటి మెయిన్‌గా అసల వీటన్నిటికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ ఎక్కడ? తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? ఆయన ఎక్కడ దాక్కున్నాడు? ఆయన పాస్‌పోర్ట్ ఏమైనా సీజ్ చేశాడా? అసలు ఆయన దీని వ్యవహారానికి సంబంధించి ఆయన ఏంటి బయటకొచ్చే పరిస్థితి ఉందా? జయచంద్రారెడ్డి ఎక్కడున్నాడు ఇప్పుడు? టీడీపీకి సంబంధించిన తంబాలపల్లి ఇన్ఛార్జ్. మీరు ఆయన వైసీపీ మనిషి, లేదంటే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అనుచరుడు, ఆయనే టీడీపీలోకి పంపించాడని చెప్పేసి మీడియాలో ప్రచారం చేసినంత మాత్రాన, సోషల్ మీడియాలో మాట్లాడినంత మాత్రాన అది ప్రూవ్ అయిపోదు కదా! శాంటిటీ కావాలి కదా కేసుకి. కేసు నిలబడాలన్నా, కోర్టులో ట్రయల్ జరగాలన్నా కూడా కోర్టుకి సంబంధించిన వ్యాలిడ్ డాక్యుమెంట్స్ కావాలి, ప్రూఫ్స్ కావాలి, ఆధారాలు కావాలి. అవన్నీ లేకుండా ఏదో మనం మాట్లాడేశాము, జనార్దన్ రావు చేత వీడియో షూట్ చేయించేసి ఇది జోగి రమేషే చేశాడని చెప్పేసి నువ్వు ఒప్పుకొని నిన్ను తప్పించేస్తావని చెప్పేసి మీరు చెప్పేస్తూ ఉంటే కోర్టులో నిలబడాలి కదా! అసలు దీని అంతటికీ కర్త, కర్మ, క్రియ అయినటువంటి వ్యక్తి ఎవరు? మీ టీడీపీ ఇన్ఛార్జ్ ఎక్కడున్నాడు? ఆయన్ని కూడా బయటికి పెట్టండి. అసలు ఆయన్ని ఎందుకు విచారించట్లేదు మీరు? ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు ఎక్కడుంది? ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరుందా? ఆయన ఏ నిందితుడిగా చేస్తూ వచ్చారు? ఏ2గా ఉన్నాడా? ఏ3గా ఉన్నాడా? ఏ5గా ఉన్నాడా? ఏ7గా ఉన్నాడా? ఆయన బయట పెట్టండి. జనార్దన్ రావు చేత మీరు ఎలాగైతే మీరు మాట్లాడిపిస్తూ వస్తున్నారో, వీడియో ఫుటేజీలు రికార్డ్ చేయించి సిట్‌కి స్టేట్మెంట్లు ఇప్పిస్తూ వస్తున్నారో, మీ టీడీపీ ఇన్ఛార్జ్ చేత కూడా అట్లానే ఇప్పించండి. జయచంద్రారెడ్డి చేత కూడా అలానే ఇప్పించండి. అలా ఇప్పించి జయచంద్రారెడ్డి కూడా ఒప్పించగలిగితే అప్పుడు ఈ కేసు నిలబడే అవకాశం ఉంటుంది. లేదంటే ఇది ఒక ఫేక్ కేస్, ఫ్యాబ్రికేటెడ్ కేసుగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోలీసులు ఏది చెప్తే చేయాలి. అందులోనూ మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులోనూ కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కేసులకు సంబంధించి వైసీపీ నేతల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఏ కేసుల్లో ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఎప్పటినుంచో ఒక చర్చ జరుగుతుంది. సరే అది కక్షపూరితంగా జరుగుతుందా? లేదంటే నిజంగానే నకిలీ మద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇలా జరిగింది కాబట్టి మీరు చర్యలు తీసుకున్నారా అనేది పక్కన పెట్టేస్తే, ఈ కేసుకు సంబంధించి నేను చెప్పినట్టు 2, 3 లాజికల్ పాయింట్స్ మనం ఎక్కడో దీనికి సంబంధించి ఏదో ఆలోచించాల్సిన అవసరం. ఒకటి, టీడీపీ ఇన్ఛార్జ్ ఎక్కడ? తంబాలపల్లికి చెందినటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ ఎక్కడ? ఆయన అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేస్తే ఆయన ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడు? 2, ఈ నకిలీ మద్యానికి సంబంధించి తయారు చేసిన వాళ్ళది తప్పని చెప్పేసి మీరు ఎలా అయితే భావిస్తూ ఉన్నారో, తయారు చేపించింది జోగి రమేష్ అనేది మీరు ఎలా అయితే చెప్తున్నారో, మరి ఈ నకిలీ మద్యం అమ్మినటువంటి టీడీపీ నేతలకు చెందినటువంటి లిక్కర్ షాప్స్, బార్ షాప్స్, బెల్ట్ షాప్స్ ఇవన్నీ కూడా ఏమయ్యాయి? వీటికి సంబంధించి కూడా విచారణ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా! దానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి థియరీ ఉంటుంది కదా! మూడోది, జోగి రమేష్ చెప్తున్నట్టు దీని మీద నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సిట్‌తో మాకు నమ్మకం లేదు కాబట్టి డైరెక్ట్‌గా దీన్ని సీబీఐకి విచారణ ఇవ్వండి అంటూ కూడా జోగి రమేష్ మాట్లాడుతున్నాడు. ఒకవేళ తప్పు చేసిన వ్యక్తి నాకు తెలిసి సీబీఐ విచారణ అయితే అడగడు. ఎందుకంటే సీబీఐ విచారణ అడిగితే వాళ్ళు నిజాన్ని మొత్తం కూడా నిగ్గు తెలుస్తాడు. మొత్తం ఎక్కడ ఏ కలుగులో ఎల్లు దాక్కున్నా కూడా ఆ ఎలుకను తోక పట్టుకొని ఈడ్చి బయటికి లాగుతారు కాబట్టి ఖచ్చితంగా నిజం బయటకొస్తది. సో అలాంటిది సీబీఐ విచారణ ఇవ్వడానికి ఎందుకు మీరు భయపడుతున్నారు? సో ఈ మూడిటికి సంబంధించి ప్రభుత్వం ఆన్సర్ చెప్పగలిగితే, ఈ 3 విషయాలకి సంబంధించి ప్రభుత్వం ప్రూవెన్‌గా బయట పెట్టగలిగితే మాత్రము ఖచ్చితంగా ఈ నకిలీ మద్యానికి సంబంధించిన వ్యవహారం మీద మీరు అన్‌బయాస్డ్‌గా విచారణ చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. అలా కాకుండా వీటికి సమాధానాలు చెప్పకుండా జనార్దన్ రావు జోగి రమేష్ పేరు చెప్పాడంట. ఆ జోగి రమేష్ ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడట. ఆ జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులన్నింటినీ కూడా ప్రచారంలో వాడాడట. ఇలా ఏదైతే మీరు మాట్లాడుతున్నటువంటి క్వెషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి సమాధానాలు కూడా బయటకొచ్చే అవకాశం ఉండదు. కాబట్టి టీడీపీ ఈ లాజిక్స్ అన్నీ మిస్ అయ్యి ఏదో ఇరికిచ్చేయాలి, ఎవరో ఒకళ్ళ మీద ఈ కేసు తోసేయాలి. ఈ నకిలీ మద్యం వ్యవహారం ఆల్రెడీ వైసీపీ మీద గత ప్రభుత్వానికి సంబంధించి మద్యం వ్యవహారం కుంభకోణం మీద ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా వాళ్ళ మీద తోసేస్తే ఇది మనకు అంటకుండా ఉంటుంది అనుకుంటే మాత్రము ఖచ్చితంగా తప్పు. ఒకవేళ మీరు ఈ కేసులకు సంబంధించి జోగి రమేష్‌ని అరెస్ట్ చేసినా, జైల్లో పెట్టినా కూడా ఈ అంశానికి సంబంధించి మీరు చెప్పినట్టు కల్తీ మద్యం కాదు, నాణ్యమైన మద్యం అనేది మీరు ఏదైతే చెప్తూ వచ్చారో ఆ నాణ్యమైన మద్యానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది.